హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి కామెడీ డ్రామా స్టోరీ కుటుంబస్థాన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకుముందు మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయడం వలన మన వీడియో మరికొంతమందికి చేరుతుంది. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూస్తారని నా రిక్వెస్ట్. మూవీ ఓపెన్ చేస్తే ఒక రూమ్లో ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్న ఫుల్గా మందు తాగుతూ ఉంటారు. కట్ చేస్తే హీరోయిన్ వెన్నెల హీరో నవీన్ కోసం ఇంటి బయట వర్క్ చేస్తున్నట్టు నటిస్తూ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కారులో వచ్చినటువంటి నవీన్ చూస్తుంది. కట్ చేస్తే ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. వెన్నెల డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అని అడుగుతుంది. కట్ చేస్తే నవీన్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి లేచిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం అని చెప్తాడు. అది విన్న ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఫ్రెండ్స్ అందరూ నవీన్ని వెన్నెలని పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. నవీన్ వెన్నెల ఇద్దరు వాళ్ళ ఇంట్లో తెలియకుండా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటారు. అయితే వీళ్ళిద్దరూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కావడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోరు. వీళ్ళిద్దరిని చట్టపరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళని విడదీస్తే కనుక రెండు కుటుంబాల్లో జైల్లో బతకాల్సి వస్తుంది అని చెప్పడంతో వారు గమ్మున ఉంటారు. అలా ఒక సంవత్సరం గడుస్తుంది. నిజానికి నవీన్ ఒక మార్కెటింగ్ అడ్వర్టైజ్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే తనకు ఇస్తున్న జీతం అంతంత మాత్రమే కావడంతో తన దగ్గర ఉన్నటువంటి ఒక న్యూ ఐడియాతో తన కంపెనీని ప్రాఫిట్ చేద్దాం అనుకుంటాడు నవీన్. బట్ నవీన్ ఇస్తున్నటువంటి ఐడియాస్ని వాళ్ళ బాస్ మాత్రం పట్టించుకోడు. నెక్స్ట్ సీన్లో మనకి యూపీఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వెన్నెలను చూపిస్తారు. తన ఇంట్లో ఉన్న పనులన్నీ చక్కపెట్టుకుంటూనే తన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అప్పుడే మనకు తెలుస్తుంది నవీన్ అండ్ వెన్నెల మ్యారేజ్ అండ్ నవీన్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నా సరే వెన్నెల వాళ్ళను ఇంట్లో ఒప్పుకోరు. సో అప్పటి నుండి వెన్నెలతో తన పేరెంట్స్తో మాట్లాడడం మానేస్తుంది. మరోవైపు వెన్నెల వాళ్ళ అమ్మ సుబ్బలక్ష్మి మాత్రం వెన్నెలని కావాలని చెప్పి ఎటువంటి కట్నం తీసుకురాకుండా వచ్చిందని చీటికి మాటికి ఆమెని తిడుతూ ఉంటుంది. ఇక నవీన్ వాళ్ళ ఫాదర్ మూర్తి ఎన్నో సంవత్సరాలుగా ఎటువంటి ప్రాపర్టీ లేనటువంటి రియల్ ఎస్టేట్లో బ్రోకర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. బట్ తన కూతురు అనితకి మాత్రం ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చి కష్టపడి పెళ్లి చేస్తాడు. ఇక అనిత హస్బెండ్ విషయానికి వస్తే రాజేంద్రన్ తను ఒక చీఫ్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే రాజేంద్రన్ మాత్రం ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వడంతో నవీన్ని అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ని ఎంతో చిన్నచూపు చూస్తూ ఉంటాడు. దానితో నవీన్కి వాళ్ళ అక్క అనిత కోసం రాజేంద్రన్ ఏమీ అనకుండా వదిలేస్తూ ఉంటాడు. అనిత కూడా రాజేంద్ర పెడుతున్న టార్చర్ను భరించలేక తనతో విడాకులు తీసుకుందాం అనుకుంటుంది. అయితే తన కూతురు గురించి ఆలోచించి ఆగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో రాజేంద్ర తన కూతురు చెవులు కుట్టించే ఫంక్షన్ ఉండటంతో నవీన్ అలాగే తన ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తాడు. అయితే ఆ ఫంక్షన్కి వచ్చిన మిగతా చుట్టాలందరూ కూడా నవీన్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టి వాళ్ళ గురించి వెటకారంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే తన చుట్టాలు అండ్ తన బావ మైండ్ సెట్ ఆల్రెడీగా తెలిసినటువంటి నవీన్ తన మేనకోడలకి పెట్టబోయే గిఫ్ట్ మీదే తన పరువు ఆధారపడి ఉందని అర్థం చేసుకుని అప్పు చేసి మరీ తన మేనకోడలకి కాస్ట్లీ బంగారు చెవిపోగులు పట్టీలను ప్రజెంట్ చేస్తాడు. అయితే నవీన్ చేసిన పనికి షాక్ అయినటువంటి వెన్నెల అలాగే నవీన్ పేరెంట్స్ ఈ టైంలో మనకి ఖర్చు అవసరమా అని చెప్పి అడిగితే మన పరువుని కాపాడుకోవాలంటే ఈ విధంగానే చేయాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నవీన్. నెక్స్ట్ సీన్లో చేసినప్పుడు ఎలా తీర్చాలని చెప్పి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నటువంటి నవీన్కి అప్పుడే వెన్నెల తన ప్రెగ్నెంట్గా ఉన్న విషయాన్ని చెప్తుంది. అది విన్నటువంటి నవీన్ కూడా ఎంతో ఆనందపడతాడు. అయితే ఇప్పుడు తాను ఉన్న సిచ్యువేషన్లో పిల్లలను ప్లాన్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి తనకి ఇష్టమైనా సరే పిల్లలు వద్దనుకుంటుంది వెన్నెల. అయితే మనం ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అయితే నీకు పిల్లలకు అబ్జెక్షన్ లేదు కదా అని అడిగితే వెన్నెల కూడా లేదని చెప్తుంది. అది విన్నటువంటి నవీన్ కూడా ప్రజెంట్ తను చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తనకు జీతం పెరుగుతుందని చెప్పి ఎలాగైనా సరే ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో తన కంపెనీకి వచ్చిన డైమండ్ అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్ని బిల్ బోర్డింగ్ ద్వారా మార్కెట్లో ప్రమోట్ చేసే పనిని తన బాస్ నవీన్కి అప్పచెప్పాడు. ఈ ప్రాసెస్లో తనకు తెలిసిన వాడైతే ఆ పనిని ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు అని చెప్పి నవీన్ తన ఫ్రెండ్ అయినటువంటి సునీల్ని ఆ పనిలో చేర్చుకుంటాడు. నెక్స్ట్ సీన్లో నవీన్ తనకు వచ్చినటువంటి జీతాన్ని మొత్తం కూడా తన ఇంటిని మెయింటైన్ చేయడానికి అలాగే తన భార్య యొక్క హాస్పిటల్ అండ్ ఎగ్జామ్ ఫీజుకి ఖర్చు చేసేస్తాడు. నెక్స్ట్ సీన్లో సునీల్ పని చేయకుండా పక్కనే కూర్చోవడాన్ని వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి డైమండ్ షాప్ ఓనర్ చూసేసి సునీల్ కొడతాడు. నవీన్ సునీల్ కొట్టిన విషయం తెలుసుకుని తమకి అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్ ఇచ్చిన చంద్రమణిని నవీన్ కొట్టడంతో ఇదే విషయాన్ని నవీన్ బాస్కి కంప్లైంట్ చేస్తాడు మణిచంద్రన్. అదంతా విన్న నవీన్ వాళ్ళ బాస్ మణిచంద్రన్కి నవీన్ చేత సారీ చెప్పమంటాడు. జరిగిన విషయంలో ఎదురు తప్పు ఉన్నప్పుడు తను ఒక్కటి సారీ చెప్పడం ఇష్టం లేక నవీన్ ఆ జాబ్ను వదిలేసి బయటకు వచ్చేస్తాడు. ఈ గొడవకు కారణమైన సునీల్ కూడా జాబ్లో నుండి తీసేస్తారు. అయితే తను ప్రజెంట్ చేస్తున్న జాబ్ పోవడంతో ఈ విషయం ఇంట్లోకి తెలిసి ఏ విధంగా రియాక్ట్ అవుతారో అని భయపడి ఆ జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచిపెడుతూ ఉంటాడు నవీన్. మరోవైపు సునీల్ మాత్రం నీకున్న టాలెంట్కి ఒక 3 రోజుల్లో మంచి జాబ్ వస్తుందని చెప్పి నవీన్ మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు విని నవీన్ కూడా టాలెంట్ వంటి జాబ్ అదే వెతుకుంటూ వస్తుందని గట్టిగానే నమ్ముతాడు. అప్పటి నుంచి కూడా కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రోజులు గడుస్తున్నాయి కానీ ఎటువంటి జాబ్ దొరకదు. మరోవైపు
నవీన్ వాళ్ళు ఉంటున్న ఇల్లు పాతది కావడంతో దానికి రీమోడలింగ్ చేయడానికి నవీన్ డబ్బులు అడుగుతూ ఉంటాడు నవీన్ ఫాదర్. అయితే ప్రెజెంట్ తను ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇదంతా కష్టం కాబట్టి పని చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ ఇప్పుడు పనిని ఎగ్గొట్టి తిరిగేటటువంటి తన ఫ్రెండ్స్ అయినటువంటి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి పెయింటింగ్ వేయడానికి పనిలో పెడతారు నవీన్. బట్ వాళ్ళు మాత్రం పని చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ ఎటువంటి పని చేయకుండా తిరుగుతూ ఉంటారు. అలా ఒక నెల రోజులు గడిచిపోతాయి. అయితే తనకి ఇంకా జాబ్ రాకపోవడంతో ఇంట్లో ఖర్చులు మేనేజ్ చేయడానికి ఏం చేయాలని చెప్పి తలపట్టుకుని కూర్చున్న నవీన్కి తన ఫ్రెండ్ సునీల్ ఆన్లైన్ యాప్ ద్వారా లోన్ తీసుకోమని సలహా ఇస్తాడు. ఇక ఆ టైంలో టెన్షన్లో ఉన్నటువంటి నవీన్ కూడా దానికి ఓకే చెప్పడంతో ఉన్న కండిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి సునీల్ నవీన్ అకౌంట్ ద్వారా డబ్బులు డ్రా చేసిన తర్వాత మనీ తిరిగి కట్టకపోతే ఏ విధంగా టార్చర్ చేస్తారనే విషయాన్ని మొత్తం సునీల్ నవీన్కి చెప్తాడు. అదంతా విన్నటువంటి నవీన్ టెన్షన్ అయ్యి ఏ విధంగా అయినా సరే డబ్బులను కట్టేసి తన పరువును కాపాడుకోవాలని ఫిక్స్ అవుతాడు నవీన్. నెక్స్ట్ సీన్లో నవీన్ లోన్ తీసుకున్న డబ్బులు ఒక రోజులో తన భార్య అండ్ ఇంటి అవసరాలు ఖర్చు అయిపోతాయి. అప్పుడే వెన్నెల ప్రెగ్నెంట్ అయ్యిందనే విషయం తెలుసుకున్నటువంటి అనిత వెన్నెలను చూడడానికి నవీన్ ఇంటికి వస్తుంది. అప్పుడే అనిత రాజేంద్రన్ తనని లావ్ అయిపోతున్నానని చెప్పి ఫుడ్ సరిగ్గా పెట్టకుండా టార్చర్ చేస్తున్నాడని తన మదర్కు చెప్తుంది. అదంతా విన్నటువంటి సుబ్బలక్ష్మి మా దగ్గర ఉన్నంతసేపు కూడా నీకు నచ్చింది వండి పెట్టుకుని తిను అని చెప్పి ఆఫర్ ఇస్తుంది. అదంతా విన్నటువంటి నవీన్ మాత్రం మళ్ళీ కొత్త స్టార్ట్ అవుతుందని టెన్షన్ పడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో నవీన్ ఇప్పటి వరకు తన పడుతున్న కష్టం ఎవరికి చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు బాత్రూంలో కూర్చొని. మరోవైపు రాజేంద్రన్ తమ ఆఫీసులో చైనా వెళ్ళడానికి ఒక మంచి ఆఫర్ వస్తుందని విన్నటువంటి రాజేంద్రన్ కూడా చైనీస్ నేర్చుకుంటూ ఎంతో ఎగ్జైట్ అవుతూ ఉంటాడు వెళ్ళడానికి. ఇదే విషయం తన భార్యతో చేసుకుని నవీన్ వాళ్ళ ఇంటికి వస్తాడు రాజేంద్రన్. అప్పుడే రాజేంద్రన్ తమ కంపెనీ ద్వారా చేస్తున్న ప్రాజెక్ట్ హోల్డింగ్ ఆర్డర్ ఇవ్వడానికి నవీన్ వాళ్ళ కంపెనీలో అడుగుతాం అనుకుంటాడు. అయితే అప్పటికే నవీన్ ఉద్యోగం మానేయడంతో ఈ విషయం ఎక్కడ రాజేంద్రకి తెలిస్తే ఆ విషయం ఇంట్లో చెప్పి తన పరువు తీస్తాడని చెప్పి నవీన్ వద్దని చెప్తాడు. బట్ రాజేంద్ర మాత్రం ఎంత చెప్పినా వినకపోవడంతో నవీన్ ఆ కంపెనీలో తనతో పనిచేసిన ఒక ఎంప్లాయ్ని తన బాస్గా యాక్ట్ చేస్తూ వాళ్ళ భావన మేనేజ్ చేయమని చెప్తాడు. అయితే ఆ వ్యక్తి రాజేంద్రన్ మేనేజ్ చేసే ప్రాసెస్లో ఆ వ్యక్తి మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే తక్కువకే రాజేంద్రన్ కాంట్రాక్ట్ ఓకే చేస్తాడు. అయితే తన బాస్కి మాత్రం మార్కెట్లో ప్రైజ్ చెప్పడంతో మిగిలిన అమౌంట్ మొత్తం కూడా నవీన్ అరేంజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఎక్కడ మేనేజ్ చేయకపోతే తన విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పి నవీన్ కూడా చేసేదేమీ లేక తన కార్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తాకట్టు పెట్టి వచ్చిన అమౌంట్ను తన బాస్కి ఇచ్చి మేనేజ్ చేస్తాడు. మరోవైపు ఇంట్లో మనశ్శాంతిగా లేదని చెప్పి జాతకాలు చూపించుకుంటున్న అటువంటి నవీన్ పేరెంట్స్కి మీరు షష్టి పూర్తి చేసుకుంటే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయని చెప్తాడు ఆ జ్యోతిష్యుడు. నెక్స్ట్ సీన్లో ఇంటికి వచ్చినటువంటి నవీన్కి అదే విషయం తన పేరెంట్స్ చెప్తారు. అది విన్నటువంటి నవీన్ మళ్ళీ ఇంకొక ఖర్చా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే తెలివిగా ఆలోచించి తనకిష్టమైనటువంటి కారు నమ్మడానికి కారణమైనటువంటి రాజేంద్రన్ అయితే తన పేరెంట్స్ షష్టిపూర్తి జరిపించేలా ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు నవీన్. ఒకవైపు నవీన్ ఇంకా డబ్బులు కట్టకపోవడం ఆన్లైన్లోని యాప్ వాళ్ళు సునీల్కి ఫోన్ చేసి తిడుతూ ఉంటారు. అదే విషయాన్ని సునీల్ నవీన్కి చెప్తాడు. అప్పుడే ఆ యాప్ వాళ్ళు నవీన్కి ఇంకొక గంటలోగా నువ్వు తిరిగి అమౌంట్ కట్టకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి పరువు తీస్తామని ఫోన్ కట్ చేస్తారు. ఇదంతా విన్నటువంటి నవీన్ టెన్షన్ అయ్యి ఒకవైపు ఆ ఆన్లైన్ యాప్ వాళ్ళు చేసే ఫోన్ తన పేరెంట్స్ కనెక్ట్ అవ్వకుండా చేస్తూనే ప్రాబ్లమ్స్ తన ఫ్రెండ్స్తో చెప్పడంతో అందరూ కూడా మనీని అరేంజ్ చేస్తారు. ఆ విధంగా తనకు వచ్చిన మనీని తిరిగి ఆ ప్రాబ్లం నుండి ఎస్కేప్ అవుతాడు నవీన్. నెక్స్ట్ సీన్లో తన ఫ్రెండ్స్లో ఒక వ్యక్తికి మారువేషం వేయించి అతని ద్వారా రాజేంద్రన్కి నువ్వు మీ అత్తామామలు స్వయంగా నీ ఖర్చుతో షష్టి పూర్తి చేయిస్తే నీకు అంతా మంచి జరుగుతుంది, అలాగే విదేశాలకు వెళ్ళి అదృష్టం పడుతుంది అని చెప్పడంతో ఇక ఏమి ఆలోచించకుండా రాజేంద్రన్ కూడా షష్టిపూర్తిని ఏర్పాటు చేస్తాడు. ఇదంతా చూసి దొరికింది ఛాన్స్ అనుకుని నవీన్ కూడా అప్పటి వరకు తనని టార్చర్ చేసిన రాజేంద్రని షష్టిపూర్తులు రాజేంద్ర చేస్తున్న ఏర్పాట్లను ఏవి సరిగ్గా లేవంటూ వంకలు పెడుతూ కావాలనే టార్చర్ చేస్తూ ఉంటాడు నవీన్. అప్పుడే రాజేంద్రన్కి ఎప్పుడు నవీన్ ఇంట్లోనే ఉంటున్నాడనే డౌట్ వచ్చి వెంటనే నవీన్ వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే రాజేంద్రన్కి నవీన్ జాబ్ మానేసి 2 నెలలు అవుతుందని తెలుస్తుంది. ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పి షష్టి పూర్తికి వచ్చిన చుట్టాలందరి ముందు కూడా నవీన్ జాబ్లో నుండి తీసేశారని చెప్పి రివీల్ చేస్తాడు. ఇక రాజేంద్రన్ చేసిన పనికి నవీన్కు కూడా పరువు పోతుంది. మరోవైపు ఈ విషయం తమ దగ్గర దాచినందుకు నవీన్ పేరెంట్స్ అలాగే వెన్నెల నవీన్ మీద సీరియస్ అవుతారు. అప్పుడే తనకు జాబ్ పోయిన విషయం మీకు తెలిస్తే టెన్షన్ అవుతుందని చెప్పి ఇప్పటి వరకు జాబ్ కోసం వెతుక్కుంటున్నాను అని జరిగిన విషయాన్ని మొత్తం చెప్తాడు నవీన్.
ఇదంతా విన్నటువంటి సుబ్బలక్ష్మి నవీన్ బిజినెస్ చేసుకోమని చెప్పి సలహా ఇస్తుంది. అలా తనకి బేకరీ బిజినెస్ అయితే సెట్ అవుతుంది అనుకున్నటువంటి నవీన్ ఇదే విషయం తన మదర్తో చెప్పడంతో సుబ్బలక్ష్మి తనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి షాప్ను లీజుకి ఇప్పిస్తుంది నవీన్కి. ఆ షాప్ బాగా పాతది కావడంతో దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేసి బేకరీ సెటప్ చేయడానికి మినిమం 3 లక్షల రూపాయలు అవసరం అవడంతో వెన్నెల ఎంత వద్దని చెప్తున్నా వినకుండా నవీన్ అప్పు చేసి మరీ ఆ బేకరీకి పెడతాడు. అయితే నవీన్ తన మాట వెనుకుండా అప్పు చేసినందుకు వెన్నెల నవీన్ మీద కోపంతో మాట్లాడదు. అది చూసి నవీన్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అలా నవీన్ యొక్క బిజినెస్ కొన్ని రోజులు బాగానే నడుస్తుంది. అప్పుడే ఒక రోజు తన షాప్కి ఎదురుగా పోటీగా వేరొక బేకరీ ఓపెన్ అవ్వడంతో అది చూసినటువంటి నవీన్ కూడా ఎంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే ఆ బేకరీ వాళ్ళు మంచి టెక్నిక్ యూజ్ చేసి జనాలను అట్రాక్ట్ చేసుకోవడంతో నవీన్ యొక్క బిజినెస్ మొత్తం పడిపోతుంది. అది చూసి నవీన్ కూడా ఎంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్స్ తన బేకరీలో అమ్మితే తనకి బిజినెస్ బాగా జరుగుతుందని కొంతమందిని హైర్ చేసుకుని ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అలా మళ్ళీ నవీన్ బిజినెస్ ఊపందుకుంటుంది. మళ్ళీ ఆ బిజినెస్ రన్ అవ్వడంతో ఎంతో హ్యాపీగా ఉంటాడు నవీన్. తర్వాత రోజు షాప్కు వచ్చి చూసేసరికి నవీన్ హైర్ చేసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆపోజిట్ వ్యక్తులతో చేతులు కలిపి ఆపోజిట్ బేకరీ దగ్గర బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా జరగడంతో మళ్ళీ నవీన్ బిజినెస్ పడిపోతుంది. మరోవైపు ఇచ్చిన అప్పుకి సరిగ్గా వడ్డీ కట్టకపోవడంతో నవీన్కి అప్పించిన వాళ్ళందరూ కూడా ఒకేసారి నవీన్ షాప్ మీద అటాక్ చేస్తారు. అదంతా చూసి నవీన్కి పరువు పోయినట్లు అవుతుంది. అయితే వాళ్ళని ఏదో విధంగా కన్విన్స్ చేసి అక్కడి నుంచి పంపించేస్తారు నవీన్. నెలలోగా అంత అమౌంట్ ఎలా కట్టాలని ఆలోచిస్తున్నటువంటి నవీన్కి అప్పుడే తన ఫాదర్ చేస్తున్నటువంటి బిజినెస్లో ఒక సైట్కి అమ్మితే ఆ సైట్ని అమ్మినందుకు తనకు వచ్చే కమిషన్తో ఈజీగా అప్పు కట్టేయచ్చని ప్లాన్ చేస్తారు నవీన్. ఆ విధంగా అప్పటి నుంచి కూడా తాను అమ్మాల్సినటువంటి సైట్ మీద ఫుల్ వర్క్ చేస్తూ ఉంటాడు నవీన్. ఆ విధంగా తన ఫాదర్ ద్వారా ఆ క్లయింట్ని కలిసి కన్విన్స్ చేసి ఆ క్లయింట్కి ఆ డీల్ని ఓకే చేస్తారు నవీన్. అయితే ఆ వ్యక్తి మాత్రం రిజిస్టర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నవీన్కి ఇస్తానన్న అమౌంట్ కంటే తక్కువ ఇవ్వడంతో నవీన్ ఆ వ్యక్తితో గొడవ పడతాడు. అయితే తన పరువు పోయేలా చేస్తున్నాడని చెప్పి నవీన్ని తన ఫాదర్ తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. అదంతా చూసి నవీన్ కూడా ఎంతో బాధపడుతూ ఉంటాడు. అయితే నవీన్ పడుతున్న బాధను చూసి తట్టుకోలేక వెన్నెల నవీన్ యొక్క బాస్కు ఫోన్ చేసి తను పడుతున్న కష్టాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదంతా విన్నటువంటి నవీన్ వాళ్ళ బాస్ కూడా నవీన్ తిరిగి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్తాడు. అయితే తనకు తెలియకుండా తన గురించి తన బాస్ ఇదంతా చెప్పినందుకు వెన్నెలతో గొడవ పడతాడు నవీన్. అప్పుడు వెన్నెల బిజినెస్ అంటూ నువ్వు పడుతున్న కష్టాలు చూడలేక నేను ఆ విధంగా చేశాను, అయినా నేను తొందరపడి నిన్ను పెళ్లి చేసుకుని నేను కష్టాలు అనుభవిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా విన్నటువంటి నవీన్ కూడా ఎంతో బాధపడతాడు. ఇక నవీన్ కూడా చేసేదేమీ లేక మనిషి అందరికి సారీ చెప్పి తన జాబ్లో తిరిగి జాయిన్ అవుతాడు. అలా కొన్ని రోజులు తన దగ్గర ఉన్న 3D డిజైన్ వర్క్తో బాగా సక్సెస్ అవడంతో మంచి డబ్బులు రావడంతో ఆ డబ్బులతో తన అప్పులైనా తీర్చేస్తాడు నవీన్. ఇక తను అనుకున్న అప్పులైనా తీరిపోవడంతో బాగా సంపాదించడానికి ఇంట్లో తెలియకుండా అబ్రాన్ వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు నవీన్. మరోవైపు అనిత తన హస్బెండ్ రాజేంద్రకు విడాకులు ఇవ్వడానికి ఫిక్స్ అవుతుంది. ఇంటికి వచ్చిన రాజేంద్రన్కి అదే విషయం చెప్దాం అనుకుంటే అప్పుడు రాజేంద్రన్ వాళ్ళ ఆఫీసు వల్ల తన చైనాకి పంపిస్తారని చెప్పి మోసం చేయడంతో అవమానంగా ఫీల్ అయిన రాజేంద్రన్ తన జాబ్ను వదిలేసిన విషయాన్ని అనితతో ఇదంతా కూడా చెప్పి అనితను పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు రాజేంద్రన్. అయితే రాజేంద్రన్ యొక్క కండిషన్ చూసి అనిత ఈ టైంలో ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి డైవర్స్ విషయాన్ని చెప్పదు. నెక్స్ట్ సీన్లో బీరు వల్ల బట్టలు చదువుతున్న వెన్నెలకి నవీన్ యొక్క వీసా ఫామ్ కనిపిస్తుంది. దాన్ని చూసిన వెన్నెల ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరోవైపు వర్క్ ప్లేస్ లో రోడ్డు క్రాస్ చేస్తున్నట్టు నవీన్ కి బైక్ గుద్దేయడంతో కాల్ పంక్చర్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో జరిగిన విషయం తెలుసుకున్న అనిత అండ్ రాజేంద్రన్ నవీన్ చూడడానికి వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడే నవీన్ అబ్రాన్ వెళ్తున్న విషయం అందరికీ చెప్తుంది వెన్నెల. అయితే నవీన్ మాత్రం అబ్రాన్ వెళ్ళొద్దని చెప్పి తన పేరెంట్స్ ఆపుతూ ఉంటారు. అప్పుడే నవీన్ ఒక మనిషి దగ్గర డబ్బు లేకపోతే కన్న పేరెంట్స్ దగ్గర, ప్రేమించిన అమ్మాయి దగ్గర, బంధువుల దగ్గర ఇలా ఎవరి దగ్గర కూడా విలువ ఉండదు. ఖాళీగా ఉన్న కొన్ని రోజులు అందరి గురించి నాకు బాగా తెలిసింది, అందుకే నేను ఈ డిసిషన్ తీసుకున్నాను అని సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్నటువంటి వెన్నెల వెంటనే రూమ్ లోకి వచ్చి నేను ఆ రోజు నీతో అలా మాట్లాడినందుకే కదా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి నవీన్తో గొడవ పడుతుంది. అప్పుడే వెన్నెలకి పురిటినొప్పులు స్టార్ట్ అవుతాయి. అది చూసిన వెంటనే అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు వెన్నెలని. లోపల వెన్నెల డెలివరీ జరుగుతూ ఉంటుంది. అప్పుడే బయటికి వచ్చిన నవీన్తో రాజేంద్రన్, నవీన్ నువ్వు అన్నట్టు డబ్బు ఒకటే లైఫ్లో ఇంపార్టెంట్ కాదు. డబ్బు ఉన్నా సరే కొన్నిసార్లు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఆ పెయిన్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. డబ్బు ఉందన్న గర్వంతో మిమ్మల్ని చాలా తక్కువగా చేసి చూశాను, దయచేసి నన్ను క్షమించు అని అడుగుతాడు. నెక్స్ట్ సీన్ లో డాక్టర్ నవీన్ కి పాప పుట్టిందని చెప్తుంది. వెంటనే నవీన్ లోపలికి వెళ్ళి తన పాపను చూసుకుని ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అప్పుడే నవీన్ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి తన పాపకి మాట ఇస్తాడు.
అదంతా విన్నటువంటి వెన్నెల కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విధంగా వెన్నెల అండ్ నవీన్ తిరిగి కలిసిపోతారు. మరోవైపు అనితతో ఇన్ని రోజులు తాను రూట్ గా బిహేవ్ చేసినందుకు రాజేంద్రన్ అనితకి సారీ చెప్తాడు. అదంతా విని అనిత కూడా రాజేంద్రన్ అర్థం చేసుకుని తన సారీని యాక్సెప్ట్ చేసి తిరిగి రాజేంద్రతో కలిసిపోతుంది. మరోవైపు వెన్నెలకి డెలివరీ అయిందని తెలుసుకుని తన పేరెంట్స్ కూడా వెన్నెలతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అలా హ్యాపీ మూమెంట్స్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.